జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. డబ్బు సంపాదించమని చెబుతుంది. కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నింటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 27, 2026 సోమవారం. తిథి ఏకాదశి సాయంత్రం 6:15 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పుబ్బ రాత్రి 9:18 వరకు, తదుపరి ఉత్తర. యోగము ధ్రువ రాత్రి 9:36 వరకు, తదుపరి వ్యగాతము. కరణం వనిజ ఉదయం 6:07 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 6:15 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం మధ్యాహ్నం 2:58, చంద్రాస్తమయం రాత్రి 3:17. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:20 నుండి 8:55 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము తెల్లవారుజామున 4:54 నుండి 6:35 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 2:41 నుండి 4:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5 గంటల వరకు. శుభ గడియలు ఉదయం 5:45 నుండి 6:51 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6:15 వరకు. ఏప్రిల్ 27 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి సాయంత్రం 6:15 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. సోమవారం ఏకాదశి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు మంచి యోగం కాదు. తదుపరి వచ్చే ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి దీనిని కూడా చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అయితే ఈ రోజు మోహిని ఏకాదశి కావడంతో విష్ణు పూజ, ఉపవాసం, దానం, ధ్యానం వంటి భక్తి కార్యక్రమాలకు ఈ రోజు మంచి రోజు. ఈ రోజు పెండింగ్ పనులు, కాగితపు పనులు, చర్చలు, వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు, రికవరీ పనులకి అనుకూలంగా ఉంటుంది. కానీ వివాహం, గృహప్రవేశం, కొత్త వాహన కొనుగోలు, కొత్త వ్యాపార ప్రారంభం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలం కాదు. ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:35 వరకు సింహరాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మేషరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:35 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మోహిని ఏకాదశి. వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన ఆకర్షణ శక్తి పెరుగుతుందని నమ్మకం. ఈ రోజు అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. శంకరాభరణం శంకర శాస్త్రిగా పేరుగాంచిన నటులు జేవి సోమయాజులు గారి వర్ధంతి. అమెరికన్ శాస్త్రవేత్త, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, చిత్రకారులు శామ్యూల్ ఎఫ్వి మోర్స్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 27 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. మనసు పెట్టి చేసే పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. వృషభ రాశి. కుటుంబ విషయాల్లో ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. మిథున రాశి. ఏ పనైనా మొదలు పెట్టే ముందు పూర్తిగా తెలుసుకుని మొదలు పెట్టడం మంచిది. కర్కాటక రాశి. మాటల్లో ఉన్న పనులను ఆచరణలో పెడితేనే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాల నుంచి మంచి ఫలితాలను పొందుతారు. కన్యా రాశి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే పనులు అంత సాఫీగా సాగే అవకాశం ఉంది. తులారాశి. ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. వృశ్చిక రాశి. శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావాలంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. మకర రాశి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. కుంభరాశి. భాగస్వామ్య పనుల్లో స్పష్టంగా మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయి. మీన రాశి. చిన్న ఆలోచనే ఈ రోజు పెద్ద సమస్యకు పరిష్కారం చూపవచ్చు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.